చాలా మంది అమ్మాయిలకు కూడా ఏముంటది అంటే స్కూటీ నేర్చుకోవాలన్న ఒక కోరిక ఉంటుంది. సొంతగా వాళ్ళ ఇంట్లో అడుగుతూ ఉంటారు, మాకు స్కూటీ కొనియండి అని చెప్పేసి. మీరు ఇస్తే వాళ్ళకు పుణ్యం కట్టుకున్నట్టే కదా. మీరు వచ్చే తాపకు ఓటన్న ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు మీరు హామీ ఇత్తిరి, ఈ లోక్సభ ఎన్నికల లోపల స్కూటీలు కనుక వంచితే పాపం వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా కాంగ్రెస్కే ఎదురు. అనవసరంగా మీరు వృధా చేసుకుంటారు ఓట్లన్నీ కూడా. ఇచ్చిన హామీలు, మీరు చెప్పినటువంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తే మీరు అవునన్నా కాదన్నా మహిళలే కాదు యువకులైనా సరే నిజంగా మీకు ఓట్లు అయిపోతారంటారా? మీరు 6 గ్యారంటీలు అన్నారు కదా, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే పరిస్థితి లేకపోతుండే. ప్రచారం అవసరం లేదు. ప్రచారం కాదు, ఇంట్లో ఎవడైతే నిలబెడుతుండో, ఎవడు పలానా కాన్స్టిట్యున్సీ నుంచి ఈడ సికింద్రాబాద్ నుంచి దానం నాగేంద్ర పార్టీ పక్కన పెట్టిగా పర్సన్ పక్కన పెట్టు, పార్టీకి పడు ఓట్లు అంతే. పార్టీకి పడుతుండే ఓట్లు ఇంటనే కూర్చోరు మీరు. ప్రచారం వద్దు, ప్రచార రథాలు వద్దు, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు వద్దు, ఎవరొద్దు. 6 గ్యారంటీలు మీరు ఏమైతే లోక్సభలో అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఇచ్చారో అవి ఈ లోక్సభ ఎన్నికల లోపట్ల పూర్తి చేసుకొని ఉంటే ప్రతి కుటుంబానికి మీరు ఇచ్చే సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అంది ఉంటే ఇలా ఓట్లాడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేకపోతుండే. కళ్ళు మూసుకొని మల్కాజ్గిరిలో ఎదురు, కళ్ళు మూసుకొని చెవేలలో ఎదురు, కళ్ళు మూసుకొని భువనగిరిలో ఎదురు, కళ్ళు మూసుకొని ఈడ సికింద్రాబాద్లో ఎదురు, ఏడనే ఎదురు. మీరు చేసినటువంటి తప్పది. దయచేసి గతంలో కేసీఆర్ హామీలు ఇచ్చిండు, కొన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోపోలే. ఆయన వాస్తవానికి కళ్యాణ లక్ష్మి వాళ్ళు అడగలే, కానీ కళ్యాణ లక్ష్మి ఇచ్చేదా బదులు నిరుద్యోగ వృత్తి ఇచ్చేది ఉండే. నిరుద్యోగులు జర చల్లగా ఉన్నారు, లొల్లు పెట్టపోదు. పెళ్ళి ఇప్పుడు ఏడాదిలో కొన్ని పెళ్ళిళ్ళు అయితే అనుకున్నాం, 1000 పెళ్ళిళ్ళు అయితే అనుకున్నాం, ఉదాహరణ చెప్తాను, 1,00,000 పెళ్ళిళ్ళు అయితే అనుకున్నాం. కానీ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసుకున్నా యువకులు ఉంటారు కదా, యువకులు ఉంటారు. ఎందుకంటే ప్రతి నెల పడుతుండే కదా, ఏదో చేద్దామని ట్రై చేసిన. కానీ కళ్యాణ లక్ష్మి ఎంత ₹1,00,000 ఇచ్చిరా, 60,000, ₹1,50,000 ఇచ్చిరా. మన నిరుద్యోగ వృత్తి 3,000. ఇంకా మాట కంటే అంతే కదా. కొన్ని పొరపాట్లు చేసుకుంటూ అంటే అట్లా కాదు, ఇది చేస్తుండే ఇంకా క్రెడిబిలిటీ పెరుగుతుండే. ఆయన ఏమనుకున్నాడంటే పెళ్లి పెద్దగా నేను పెళ్లి నిలబెట్టాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు అంటే చాలా ముందుగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ, సరే అవి కొన్ని ఫెయిల్ అయినాయి. వాస్తవానికి రైతు బంధు ఒక ఫెయిల్యూర్ అన్నట్టు. నిజంగా అసలైన రైతు లబ్ధి పొందలే. అసలైన రైతు లిమిట్ వరకు ఇస్తే బాగుంటుండే. కానీ దానివల్ల రైతు బంధు వల్ల రైతు బంధు వల్ల ఏం జరిగింది అని అంటే, రైట్ మార్క్ ఓపెన్ చేయి, రైట్ ఒక నిమిషం. అదే తీసేస్తా. మార్క్ రైతు బంధు వల్ల ఏం జరిగింది అని అంటే, కర్ణాటక రాష్ట్రం తెలంగాణ కొంచెం బార్డర్లో ఇక్కడ ఉందనుకుందాం. గీడ ఎకరం భూమి ఉంది అంటే బార్డర్లో అటు ఇటు ఎకరం భూమి ఉంది, ఎకరం ఇటు అట్లా కలుపుకొని ఉన్నది. కర్ణాటకలో రైతు బంధు లేదు. సరే, ఇక్కడ కర్ణాటకలో రైతు బంధు లేదు, ఇక్కడ రైతు బంధు ఉంది. ఏం జరిగింది? ఇది తెలంగాణ. ఏం జరిగింది అని అంటే, కర్ణాటకలో రైతు బంధు లేదు, తెలంగాణలో రైతు బంధు ఉంది. మనం అందరం ఏమంటా ఉన్నాం? వాస్తవానికి నిజంగా రైతు బంధు వృధా చేసిండు. పుట్టలకు, చెట్లకు, చేమలకు ఇచ్చిండు రైతు బంధు. రైతు బంధు వల్ల అసలైన రైతులు లబ్ధి పొందలేదు. ఎస్, వాస్తవమే. కాకపోతే ఇక్కడ రైతు బంధు వల్ల జరిగినటువంటి ఒక మంచి పని ఏంది అని అంటే, కర్ణాటకలో రైతు బంధు ఉందా? లేదు కదా. తెలంగాణలో ఉంది కదా. ఈ బార్డర్లో ఉన్నటువంటి ఎకరం భూమి విలువ ఇక్కడ 25 లక్షలు ఉంటే కర్ణాటకలో, ఇడికి వచ్చేసరికి అటు ఇటు 50 లక్షలు, 40 నుంచి 50 లక్షలు. ఎందుకు ఇదనంటే, ఇక్కడ రైతు బంధు లేదు, ఇక్కడ రైతు బంధు ఉంది.
ప్రతి ఏడాది వీళ్ళకి అమౌంట్ దీనికి ఒక విలువ ఉంది, దీనికి ఒక పట్టా వ్యవస్థ, దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తించి వీళ్ళు అమౌంట్ ఇస్తా ఉన్నారు అన్న ఒక విలువ దీనికైతే. ఇక్కడ విలువ లేకుండా 25 లక్షల రూపాయలు అంటే అధ్యక్రం ఇటు నిలబడితేనేమో 25 లక్షలు, అటు అడిగేస్తేనేమో 50 లక్షలు. 50 లక్షలు. ఇటువంటి మంచి పనులు అయితే జరిగినాయి వాస్తవం. ఎందుకనంటే దాని వల్ల నష్టపోయిన వాళ్ళు లాభపడ్డ వాళ్ళ నష్టపోయిన వాళ్ళకు ఎంత వ్యతిరేకత ఉన్నదో రైతు బంధు వల్ల, రైతు బంధు వల్ల లాభపడ్డ వాళ్ళు కూడా అంతే సంతృప్తితో ఉన్నారు. నిజంగా ఎంత ఇప్పుడు తెలంగాణ కర్ణాటక బార్డర్లో మిళితమై ఉంటుంది. అక్కడ తెలంగాణ అంటే తెలుగు కర్ణాటక మిక్స్డ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంస్కృతి కూడా కలిపే ఉంటది. అక్కడ వాళ్ళకి తెలుగు వస్తుంది, ఇక్కడ బార్డర్లో ఉన్న వాళ్ళకి చాలా మంది అక్కడ బార్డర్లో ఉన్న వాళ్ళు అంటే గులుక్కుంటాం కదా, అరే నా భూమి ఏమో పక్క పక్కకే ఉండే, ఇదేమో 25 లక్షలట, అదేమో 40 లక్షలట అని అడికి ఈడు దీన్నే కనిపిస్తుంది. మమ్మల్ని కూడా తీసుకుంటే బాగుండు అని ఆ పక్కన ఉన్నటువంటి ఊర్లో 4-5 ఊర్లు అనుకుంటారు. అట్లా జరిగింది. సో కొంతవరకు మేలే జరిగింది, మేలే చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఇక అన్నిసార్లు మనది ఉండదు కదా, కొన్నిసార్లు గట్ల కూడా అవుతుంది. సో పాపం కేసీఆర్ను మొత్తానికి తెలంగాణ ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపించారు.